ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వా ట్యుటోరియల్స్. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే డిలేట్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ బిఎస్టీ. బైనరీ సెర్చ్ ట్రీ నుంచి ఏదైనా ఒక నోడ్ని ఏదైనా ఒక ఎలిమెంట్ని డిలేట్ చేయాలి అంటే ప్రాసెస్ ఏంటి అనేది ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని డిలేట్ చేయాలి అంటే 3 వేస్లో డిలేట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసరికి చూడండి, లీఫ్ నోడ్ని డిలేట్ చేయొచ్చు. సో లీఫ్ అంటే ఏంటో మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం, ఇప్పుడు కూడా చెప్తాను. అదేవిధంగా ఒక చైల్డ్ ఉన్న నోడ్ని డిలీట్ చేయొచ్చు, అదేవిధంగా 2 చైల్డ్స్ ఉన్న నోడ్ని డిలీట్ చేయొచ్చు. సో ఫస్ట్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి క్లియర్గా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే నేను ఒక వాల్యూ ఏదైనా ఒక ట్రీ అనేది తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ట్రీ అనేది తీసుకున్నాను. సో ఈ ట్రీలో మనం ఫస్ట్ మెథడ్ ఏంటంటే లీఫ్ నోడ్. లీఫ్ నోడ్ మీనింగ్ ఏంటో చెప్తాను చూడండి. ఇక్కడ లీఫ్ నోడ్ అంటే చైల్డ్స్ లేకుండా ఉండేదాన్నే లీఫ్ నోడ్ అంటారు. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ దీనికి చైల్డ్స్ ఉన్నారా? లేరు, దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. దీనికి చైల్డ్స్ ఉన్నారా? లేరు, దీన్ని డిలీట్ చేసుకోవచ్చు. సో దీనికి చైల్డ్స్ ఉన్నారా? ఉన్నారు, 2 చైల్డ్స్ ఉన్నాయి, కాబట్టి దీన్ని డిలీట్ చేయడం కుదరదు ఫస్ట్ మెథడ్ ప్రకారం. సో ఇప్పుడు మీకు ఫస్ట్ మెథడ్ని క్లియర్గా చెప్తాను చూడండి. సో నేను ఫస్ట్ ఈ మెథడ్లో డిలీట్ చేయాలి అంటే పేరెంట్ డాట్ లెఫ్ట్ అనేది నల్ అయి ఉండాలి అండ్ పేరెంట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయి ఉండాలి. సో అంటే చూడండి, ఇక్కడ ఇది పేరెంట్ అనుకుందాం, 70 అనేది. పేరెంట్ డాట్ లెఫ్ట్ నల్లా కాదు, 50 అనే వాల్యూ ఉంది. సో ఇది డిలీట్ చేయడం కుదరదు. పేరెంట్ డాట్ రైట్ ఎంత 80, ఇది డిలీట్ చేయడం కుదరదు. నెక్స్ట్ వాల్యూ చూడండి, ఇది పేరెంట్గా తీసుకుంటే పేరెంట్ డాట్ లెఫ్ట్ ఎంత 40 ఉంది, ఇది డిలీట్ చేయడం కుదరదు. పేరెంట్, ఇది పేరెంట్ అనుకుంటే పేరెంట్ డాట్ రైట్ అనేది 60, ఇక్కడ వాల్యూ ఉంది, డిలీట్ చేయడం కుదరదు. సో ఇప్పుడు నేను దేన్ని డిలీట్ చేయగలుగుతా? ఇదిగో చూడండి, లీఫ్ నోడ్ అంటే ఇదిగో లాస్ట్లో ఉంది చూసారా, 40 అనేది ఇది లీఫ్ నోడు, 60 అనేది లీఫ్ నోడు, 75 అనేది లీఫ్ నోడు, 90 అనేది లీఫ్ నోడు. సో అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మనకి చూడండి, ఇది పేరెంట్ అయితే దీనికి లెఫ్ట్ ఏమైనా వాల్యూ ఉందా? లేదు. రైట్ ఉందా? లేదు. నెక్స్ట్ అదేవిధంగా దీనికి లెఫ్ట్ రైట్ లేదు, దీనికి లెఫ్ట్ రైట్ లేదు, దీనికి లెఫ్ట్ రైట్ లేదు. లెఫ్ట్ రైట్ అనేది నల్ అయితే అప్పుడు నేను డిలీట్ చేయగలుగుతాను. సో ఇప్పుడు మనకి నచ్చిన వాల్యూ ఈ 4లో 40, 60, 75, 90 వీటిల్లో మనకి నచ్చిన ఒక ఎలిమెంట్ని రిమూవ్ చేసుకోవచ్చు. సో కండిషన్ ఏంటి? లెఫ్ట్ అనేది నల్ అయి ఉండాలి. ఇక్కడ ఇదిగో ఫర్ ఎగ్జాంపుల్ నేను 90 అనే వాల్యూని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకేనా, 90కి లెఫ్ట్ ఏమన్నా వాల్యూ ఉందా? లేదు. రైట్కి వాల్యూ ఉందా? లేదు. సో లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ 90 వాల్యూని రిమూవ్ చేసేసి మనం ట్రీని ఫామ్ చేస్తున్నాం. సో ఆఫ్టర్ డిలేషన్ ట్రీ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇక్కడ 50, 80, నెక్స్ట్ అదేవిధంగా 40, 60, తర్వాత 75. ఓకేనా. సో ఈ టైప్లో మనకి ఫస్ట్ లీఫ్ నోడ్ని డిలీట్ చేసే పద్ధతి. దీనికి పెద్ద ఇన్స్ట్రక్షన్స్ ఏం అవసరం లేదు. నెక్స్ట్ మెథడ్ చూడండి, ఇక్కడ నోడ్ టు బి డిలేటెడ్ హ్యాస్ ఓన్లీ 1 చైల్డ్. సో ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది నోడ్ అనేది? ఆల్రెడీ చెప్పాను చూసారా, ఇది నోడ్ అనుకుంటే, రూట్ నోడ్ అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనికి మనకి 2 చైల్డ్స్ ఉండొచ్చు, లేదు దీనికి 1 చైల్డే ఉండొచ్చు, అంతే కదా. అది లెఫ్ట్ అయినా అవ్వచ్చు, రైట్ అయినా అవ్వచ్చు, ఏదైనా 1 చైల్డ్ ఉన్నదాన్ని డిలీట్ చేయటం ఎట్లాగా. ఇంతకుముందు ఏం చేశాను, లాస్ట్లో ఉన్నవి డిలీట్ చేయడం సింపుల్. ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తాను అంటే నోడ్ టు బి డిలేటెడ్ హ్యాస్ ఓన్లీ 1 చైల్డ్. 1 చైల్డ్ ఉన్నదాన్ని డిలీట్ చేయటం ఎలాగా? సో దానికి కోడ్ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ రాశాను 70. దీనికి లెఫ్ట్ చైల్డ్ రైట్ చైల్డ్ 2 ఉన్నాయి. సో దీన్ని 70 అనే దాన్ని డిలీట్ చేస్తాము, డిలీట్ చేయడం కుదరదు. నెక్స్ట్ 50 అనే దాన్ని చూస్తే దీనికి లెఫ్ట్ చైల్డ్ ఉంది, రైట్ చైల్డ్ ఉంది. 50 అనేది డిలీట్ చేయగలుగుతానా? డిలీట్ చేయలేము. నెక్స్ట్ మెథడ్ ఏంటి? ఇక్కడ చూడండి 80 అనేది ఉంది, 80 అనేది ఇక్కడ రూట్ అవుతుంది. ఈ రూట్కి చూడండి, ఇక్కడ లెఫ్ట్ చైల్డ్ మాత్రమే ఉంది, అంటే 1 చైల్డే ఉంది. 1 చైల్డే ఉంది కాబట్టి ఇప్పుడు నేను దీన్ని సింపుల్గా డిలీట్ చేసేస్తాను. డిలీట్ చేసిన తర్వాత నాకు ప్రాసెస్ ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ ఈ 75 కాస్త పైకి వెళ్ళి ప్లేస్ అవుతుంది. సో ఇప్పుడు చూద్దాం చూడండి. సో దీన్ని డిలీట్ చేయాలి అంటే రూల్ ఏంటో చూడండి, పేరెంట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయి ఉండాలి, లేదంటే పేరెంట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్ అయి ఉండాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం చూడండి, ఇక్కడ పేరెంట్ డాట్ రైట్ ఈజ్ ఈక్వల్ టు నల్, రైట్లో వాల్యూ అనేది లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రిమూవ్ చేస్తున్నాను. సో చూడండి, ఇక్కడ దీన్ని రిమూవ్ చేశాను. సో దీన్ని రిమూవ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? దీంట్లో ఉన్న 75 అనేది ఇక్కడికి వచ్చి ప్లేస్ అవుతుంది. సో అది ఎలా ఉంటుంది వాల్యూ? 70, 50, నెక్స్ట్ 75, తర్వాత ఇక్కడ వచ్చరికి 40, నెక్స్ట్ 60. సో ఈ టైప్లో మనకు అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా. సో లెఫ్ట్ వాల్యూ అనేది ఉంది, రైట్ వాల్యూ అనేది నల్. ఇది చూడండి, రైట్ వాల్యూ నల్ అయినప్పుడు నేను డిలీట్ చేయొచ్చు, ఏదో ఒకటే అవ్వాలి. ఇది వచ్చరికి 2 నల్ అవ్వాలి. ఇక్కడ చూడండి,
పేరెంట్ డాట్ లెఫ్ట్ నల్ అవ్వాలి, రైట్ నల్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఓన్లీ లెఫ్ట్ మాత్రం నల్ అయితే సరిపోయింది ఇక్కడ. ఓకే, రైట్ నల్ అయింది. నెక్స్ట్ కండిషన్, ఇదే కండిషన్ చూడండి, 70, 50, 80 తీసుకున్నాను, ఇక్కడ 40, 60 తీసుకున్నాను. ఇప్పుడు వచ్చేసరికి చూడండి ఇక్కడ ఏంటి, లెఫ్ట్ అనేది నల్ అయింది. ఓకేనా, ఇదిగో పేరెంట్ డాట్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు నల్. సో నల్ అయింది కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను, పేరెంట్ని రిమూవ్ చేయొచ్చు. పేరెంట్ ఎంత, 80 అనేది రిమూవ్ చేసేసి ఏం చేస్తానంటే ఇక్కడ ఈ 85ని కాస్త ఏం చేస్తానంటే ఇక్కడ ప్లేస్ చేస్తాను. ఓకేనా, ఈ టైప్లో వస్తుంది. లెఫ్ట్ అయినా నల్ అవ్వాలి లేదా రైట్ అయినా నల్ అవ్వాలి. సో ఈ సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నాం, దీన్ని రీప్లేస్ చేస్తున్నాను. ఇది సెకండ్ మెథడ్. సో థర్డ్ మెథడ్ అనేది ఏంటంటే చాలా డిఫికల్ట్ మెథడ్, కొంచెం కేర్ఫుల్గా చూడాల్సింది. నోడ్ టు బి డిలేటెడ్ హ్యాస్ 2 చైల్డ్స్. 2 చైల్డ్స్ ఉన్న నోడ్ని డిలీట్ చేయాలంటే ఎలాగా? సో చూడండి, ఫస్ట్ ఇక్కడ మనకి 70, 50, 80 అని ఇచ్చేసాను. సో 70 అనే దాన్ని రిమూవ్ చేయొచ్చు మనం, 2 చైల్డ్స్ ఉన్నాయి, 50, 80. నెక్స్ట్ అదేవిధంగా 50 అనే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, 40, 60 2 చైల్డ్స్ ఉన్నాయి. 60 అనే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, 55, 68 2 చైల్డ్స్ ఉన్నాయి. నెక్స్ట్ 80 అనే దాన్ని రిమూవ్ చేసుకోవచ్చు, 75, 90 2 చైల్డ్స్ ఉన్నాయి. 2 చైల్డ్స్ ఉన్నదాన్ని రిమూవ్ చేస్తే ఎలా జరుగుతుంది అనేది తెలుసుకోవాలి. సో ఫస్ట్ మనం డిలీట్ చేయాలనుకుంటున్న నోడ్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నాం, 2 చైల్డ్స్ ఉండాలి దానికి. సో కాబట్టి నేను ఏంటంటే 60 అనే ఒక వాల్యూని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకేనా, సో 60 అనేది ఏం చేశానంటే రిమూవ్ అనేది జరిగిపోయింది ఇక్కడ. ఇది చూడండి, రిమూవ్ జరిగింది. మరి రిమూవ్ జరిగిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం ఒక వాల్యూని రిమూవ్ చేసి, ఇక్కడ ఉంది ఒకటే వాల్యూ కాబట్టి ఈ 75 అనేది పైకి వెళ్ళిపోయింది, చూసారా? బట్ ఇక్కడ 2 వాల్యూస్ ఉన్నాయి. 2 వాల్యూస్ ఉంటే ఏది పైకి వెళ్ళాలి, ఏది కింద ఉండాలి? చూడండి, ఇక్కడ 60 అనేది ఇక్కడ రిమూవ్ చేశాను. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ నాకేం జరగాలి, 55 పైకి వెళ్ళాలా, 68 పైకి వెళ్ళాలా? రిమూవ్ అయితే ప్రాబ్లం లేదు, బట్ ఇక్కడ ఏది పైకి వెళ్ళాలి అనే దానికి మనకి ఒక ప్రాసెస్ ఉంది, అది మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఉన్నదాన్ని ఇన్ ఆర్డర్లో ప్లేస్ చేయాలి. చూడండి, ఇక్కడ దీన్ని ఇన్ ఆర్డర్ ప్రకారం రాసుకుంటే నాకు ఎలా వస్తుందంటే, చూడండి, ఇన్ ఆర్డర్ అంటే తెలుసు కదా మనకి, లెఫ్ట్ తర్వాత రూట్ తర్వాత రైట్. దీని ప్రకారం ఫస్ట్ లెఫ్ట్, రూట్ దగ్గర నుంచి లెఫ్ట్కి వచ్చింది 50 తర్వాత లెఫ్ట్ని ప్రింట్ చేసింది, ఇదిగో 40. తర్వాత మనం ఏం చేయాలి, లెఫ్ట్ తర్వాత నాకేం ప్రింట్ అవ్వాలి, రూట్ ప్రింట్ అవ్వాలి. ఓకేనా, రూట్ ఏంటి ఇక్కడ 50 ప్రింట్ అయింది. తర్వాత ఏం ప్రింట్ అవ్వాలి, రైట్ ఎంత మనకి. నెక్స్ట్ వచ్చేసరికి రైట్ ఏం ప్రింట్ అవుతుంది మనకి, 60 దగ్గరికి రావాలి. 60 అనేది మళ్ళీ రూట్ అవుతుంది. సో రూట్ అయింది కాబట్టి రూట్లో మళ్ళీ నాకేం ప్రింట్ అవ్వాలి, లెఫ్ట్ ప్రింట్ అవ్వాలి. ఇదిగో 55 తర్వాత రూట్ 60, ఇదిగో రూట్ తర్వాత రైట్ 68. ఓకేనా, ఇన్ ఆర్డర్ ప్రకారం ప్లేస్ చేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ ఏం జరగాలి నాకు, నెక్స్ట్ ఉండి 70 ప్రింట్ అవుతుంది. తర్వాత 75, ఇది లెఫ్ట్, ఇది రైట్, ఇది రూట్. సో కాబట్టి నాకు ఆర్డర్ ఎలా ప్రింట్ అవ్వాలి, లెఫ్ట్ రూట్ రైట్, ఇదిగో లెఫ్ట్ రూట్ రైట్. ఓకేనా, ఈ ఆర్డర్ ప్రకారం ప్లేస్ చేసేసాను. ప్లేస్ చేసిన తర్వాత అంటే ఇక్కడ డిలేషన్ అనేది కంప్లీట్ అయిపోయింది, ప్రాబ్లం లేదు. ఇక్కడ డిలేషన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, 55 పైకి వెళ్ళాలా, 68 పైకి వెళ్ళాలా అనే దాని గురించి ఈ ఇన్ ఆర్డర్ అనేది చేసుకోవాలి. ఓకేనా, ఇలా రాసిన తర్వాత ఇప్పుడు మీరు డిలీట్ చేయాలనుకుంటున్న ఐటమ్ ఏంటో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిలీట్ చేయాలనుకుంటున్న ఐటమ్ ఏంటంటే 60 అనేది నేను డిలీట్ చేద్దాం అనుకున్నాను. డిలీట్ చేసినప్పుడు నాకు ఏది వచ్చి ప్లేస్ అవ్వాలి అంటే చూడండి, ఇక్కడ ఇన్ ఆర్డర్ ప్రకారం రాసుకుంటే చూడండి, 60కి ముందుండేది వచ్చేసరికేనేమో ఇది ఇక్కడ రాశాను చూడండి, 60కి ముందుండేదాన్ని ఏంటంటే ప్రిసీడెన్స్ అంటారు. ప్రీ అంటే తెలుసు కదా, ముందుండేది ప్రిసీడెన్స్. ఓకేనా, తర్వాత ఉండే ఎలిమెంట్ని ఈ 68ని ఏమంటారంటే సక్సెసర్ అంటారు. సో ముందుండే ఎలిమెంట్ని ప్రిసీడెంట్ అంటారు, తర్వాత ఉండే ఎలిమెంట్ని సక్సెసర్ అంటారు. ఓకేనా, సో ఇప్పుడు నాకేంటంటే ఈ ఆర్డర్ రాసుకున్న తర్వాత 60 అనేది రిమూవ్ అయిన తర్వాత ఈ 60 ప్లేస్లోకి నాకు ఏ వాల్యూ వస్తుందంటే సక్సెసర్ వస్తుంది. సక్సెసర్ అంటే ఎంత, 68. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ 60 అనేది రిమూవ్ చేసేసాను. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడున్న 68ని పైకి తీసుకెళ్ళి ప్లేస్ చేశాను. ఓకేనా, సో అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ప్రిసీడెన్సీ అంటే చిన్న వాల్యూ రాదు, సక్సెసర్ దాని తర్వాత వచ్చే పెద్ద వాల్యూని మాత్రమే ముందు ప్లేస్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇది ఓవరాల్గా ఏంటంటే మనకి డిలీట్ అనే ఎలిమెంట్ ఫ్రమ్ ద బిఎస్టీ బైనరీ సెర్చ్ ట్రీ అనే కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్క కామెంట్కి నేను క్లియర్ క్లారిఫికేషన్ అనేది ఇస్తాను.